మెదక్ మెడికల్ కళాశాల మంజూరు సందర్భంగా పిల్లికోటాల గ్రామంలో ఉన్న తాత్కాలిక మెడికల్ కళాశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పరిశీలించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం పక్కనే నిర్మించనున్న శాశ్వత మెడికల్ కాలేజీ భవన నిర్మాణ స్థలాన్ని కలెక్టర్ రాహుల్తో కలిసి ఎమ్మెల్యే రోహిత్రావు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏ బ్లాక్, సి బ్లాక్ భవనాలను సమకూర్చిన ఫర్నిచర్, పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే మెడికల్ కాలేజీ మంజూరైందన్నారు. జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరిన వేళ, వైద్య విద్యకు న్యాయం చేసిన వేళ, జిల్లాలో యువత ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లుగా తయారయ్యే వేళ, ఎన్నో అవాంతరాల తర్వాత ఎట్టకేలకు మెదక్ మెడికల్ కాలేజ్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు, జిల్లా కలెక్టర్కు, అధికారులకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు కృతజ్ఞతలు తెలిపారు. నర్సింగ్ కళాశాల, మెడికల్ కళాశాల ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్కు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రవీందర్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శివదయాల్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వార్డు కౌన్సిలర్లు, వివిధ ప్రభుత్వ అధికారులు, మెడికల్ కళాశాల సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొంచెం మా కన్స్ట్రక్షన్ అప్పుడు ఈ కాంట్రాక్టర్ వర్క్ ప్రాపర్గా ఆఫీసు లేట్ చేయకుండా 18 months ఉంటుంది నార్మల్గా. నేను అదే చెప్తే తొందరగా స్పీడప్ చేసేస్తే 2 yearsలో మనం ఇక్కడ షిఫ్ట్. మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా బాగా కంజెస్టెడ్ ఇక్కడ అది ఇది అన్నీ వచ్చేస్తుంది. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇంప్రూవ్ అయింది. కోరిక మరి ఇవాళ నెరవేరడం జరిగింది. మరి దానికి ఆ భగవంతుడికి, మరి పూర్తి అధికారుల బృందానికి, మా కలెక్టర్ గారికి, మరి అందరికీ కూడా మరి పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీకు తెలుసు గత ప్రభుత్వంలో అన్నీ కూడా మరి మాటలకి, కొబ్బరికాయలకే పరిమితమైనవి. మేము ఏదున్నా మాటలలో కాదు, చేతలలో చేసుకుంటూ ముందు పోతాం. చేతలలో చేసుకుంటూనే మరి మా మెదక్ ప్రజలకి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మా మెదక్ బిడ్డలందరూ కూడా బ్రహ్మాండంగా మరొక డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మరి కావాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ, వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ పూర్తిగా మనస్ఫూర్తిగా మేము అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.